హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలా తక్కువ టైంలో అంటే మనకి 2-3 మినిట్స్లోనే ఎగ్ మసాలా ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇదైతే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మనకి సన్నగా కట్ చేసిన ఉల్లి ముక్కలు, అలానే కొత్తిమీర, పచ్చిమిర్చిని తీసుకోవాలి. ఇంకా మనకి ఉడికించిన ఎగ్స్, మీరు ఎన్ని కావాలంటే అన్ని ఎగ్స్ తీసుకోండి. ఈ ఎగ్స్ అన్ని కూడా ఈ విధంగా చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మనం చిన్న పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. మీరు ఎంతైతే ఆయిల్ కావాలంటే అంత వేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా హీట్ అయిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు కొంచెం సాఫ్ట్గా ఇంకా మంచి కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలానే కొద్దిగా సాల్ట్ని వేసుకుంటే మనకి తొందరగా కుక్ అవుతాయి అన్నమాట. మనకి సాల్ట్ వేస్తే ఎప్పుడైనా సరే ఆనియన్స్ అనేవి చాలా సాఫ్ట్గా తొందరగా వేగిపోతాయి. కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఇలా కొత్తిమీర వేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుని కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి. ఈ రెసిపీ మనకి చాలా ఫాస్ట్గా చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఒకసారి కలిపేసి మనం స్పైసీ ఎంతైతే తింటామో అంతా కొంచెం కారాన్ని, అలానే కొంచెం గరం మసాలాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఒకసారి మొత్తం కలిపి కొంచెం కారంలో ఉండే పచ్చివాసన పోయే వరకు కొంచెం సేపు వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకునే ఎగ్ పీసెస్ అన్నీ కూడా వేసి బాగా ఒకసారి కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా మనకి ఎగ్ అంతా కూడా బాగా కలిపిన తర్వాత కొంచెం మనం ఎంతైతే సాల్ట్ కావాలంటే అంత వేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి మొత్తం అన్నీ కూడా ఈ విధంగా కలిపేసుకోండి. మీరు ఇలా డైరెక్ట్గా కూడా తినేయచ్చు, లేదంటే ఇలా ఒక 2 ఎగ్స్ని ఇలా పగలగొట్టి ఇందులో వేసి మొత్తం అంతా కూడా ఈ విధంగా కలుపుకోవచ్చు. ఈ విధంగా కలుపుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్లో ఉన్న పచ్చంతా పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి బాగా వేయించుకోవాలి. ఈ విధంగా మూత పెట్టి ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుంటే మనకి ఎగ్లో ఉండే పచ్చంతా పోయి నీట్గా ఈ విధంగా ఎగ్ అంతా కూడా ఫ్రై అయింది. ఇలా మొత్తం అంతా కూడా కలిపేసుకుని ఇంకొంచెం సేపు ఫ్రై చేసి లో ఫ్లేమ్లో పెట్టి ఇంకొంచెం సేపు ఫ్రై చేసి ఇదంతా కూడా ఒక బౌల్లో తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఎగ్ మసాలా ఫ్రై చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.